హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. ఏంటి అందరూ నానమ్మకి సంజయ్కి సపోర్ట్, ఒక్క జో తప్ప. ఏం చేద్దాం, రండి కథలోకి వెళ్దాం. సంయు అబార్షన్ సంగతి అడిగిన జడ్జి గారితో మీకెలా తెలుసు అన్నాడు సంజయ్ చాలా ఆశ్చర్యంగా. తన ఫేస్లో షాక్ కొట్టొచ్చినట్టు కనబడుతోంది. నేను డీల్ చేయాల్సింది సెలబ్రిటీలతో అని తెలిసినప్పుడు ఏం తెలుసుకోకుండానే ఎలా టేకప్ చేశాను అనుకున్నావు? సంజయ్ ఏం మాట్లాడలేదు. చెప్పండి సంజయ్, మీరు మీ భార్యకి అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే తనకి దగ్గర అవ్వాల్సింది పోయి ఇంకా దూరం అయ్యారు ఎందుకు? అసలు ఆ యాక్సిడెంట్ జరగడానికి ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా మీరే కదా కారణం. సంజయ్ ఆమె వైపు చురుగ్గా చూశాడు. ఆ చూపులో కోపం, బాధ కలిపి కనబడుతున్నాయి. మేడం, నేను దీనికి ఆన్సర్ చెప్పాలంటే తను నాకు ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు అడగలేను, తను చెప్పలేదు. కారణం దూరం. 4 సంవత్సరాలలో మేము దూరం అయ్యింది భౌతికంగానే కాదు, మానసికంగా కూడా. ఈ దూరం మా ఇద్దరి మధ్య ప్రేమని చంపేసింది, ద్వేషాన్ని పెంచింది. ఏమన్నారు? నేను కారణమా? మరి నేను పడిన బాధ? అవును, ప్రపంచంలో ఏ తండ్రికి రాకూడదు. తన బిడ్డ భూమి మీదకు రాకుండానే తన ఉనికి లేకుండా పోయింది అంటూ బాధపడ్డాడు. కానీ వెంటనే నార్మల్ అయ్యాడు. కాబట్టి సంజయ్ మనకి ఏమి చెప్పడు, అది తన భార్యకే చెప్తాడు. అంతవరకు ఆగుదాం. సంజయ్, ఇక మీరు కొంచెం సంయుక్తను పిలవండి అనగానే సంజయ్ వెళ్ళి చూసేసరికి సంయు పరధ్యానంగా ఎటో చూస్తోంది. తను కూడా సంజయ్కి ఎందుకు చెప్పలేదు, ఎంత పొరపాటు చేశాను అనే బాధలో ఉన్నది. సంజయ్ చిటిక వేశాడు. సంయు ఉలకలేదు, పలకలేదు. సంయుక్త, మహేందర్, మేడం రమ్మంటున్నారు అంటూ గట్టిగా అరిచాడు. అంతే, తన ఆలోచనల నుండి తేరుకుని లేచి సంజయ్ వెనకే వచ్చింది. ఆమె ఇద్దరిని కూర్చోమని సైగ చేసింది. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ కూర్చున్నారు. ఆమె చెప్పటం మొదలుపెట్టారు. ఫ్యామిలీ స్టార్ట్ చేయాలి. మీ ఇద్దరికీ ఇష్టం ఉన్నా లేకపోయినా కలిసే ఉండాలి. అది కూడా 3 months. కానీ కొన్ని షరతులున్నాయి. కలిసి ఉండటమే కష్టం, మళ్ళీ షరతులు అంటే అని తల విదిలించాడు సంజయ్. ఆమె తప్పదు సంజయ్ అంటూ చెప్పటం స్టార్ట్ చేశారు. మీ ఇద్దరూ ఈ 3 నెలలు మీ ఇద్దరి ఇళ్లలో కాదు, బయట ఇంకో ఇల్లు తీసుకుని ఉండాలి. మీ సెలబ్రిటీ స్టేటస్ని ఇంటి బయటే వదిలేయాలి. అంటే పనివాళ్ళు ఉండకూడదు, మీ పనులు మీరే చేసుకోవాలి. ఈ 3 నెలల్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ని కేవలం 3 సార్లే కలవాలి. అయితే పిఏలు, డ్రైవర్లు ఓకే, ఎందుకంటే మీ ప్రొఫెషనల్ లైఫ్ కూడా ముఖ్యం కాబట్టి. సో మీ లైఫ్కి ఇంకో ఛాన్స్ ఇచ్చి చూడండి. అప్పుడు కూడా మా మధ్య ప్రేమ లేదు, ఉన్నది కేవలం ద్వేషమే అని చెప్పండి. ఇంకా ఎటువంటి క్వశ్చన్స్ అడగను. వితిన్ సెకండ్స్లో మీ పేపర్స్ మీ చేతిలో ఉంటాయి అని చెప్పటం ఆపి ఇద్దరి వైపు చూసేసరికి సంజయ్ కొంచెం ఇబ్బందిగా, సంయు కొంచెం కన్ఫ్యూజ్గా ఫేసులు పెట్టారు. మీ ఇద్దరూ ఇది కాకుండా ఇంకేమి దారి లేదా అని అనుకుంటున్నారు? ఉంది, లేకేం అనగానే ఇద్దరూ ఆమె వైపు సంతోషంగా చూశారు. మీ ఇద్దరూ మీకు పెళ్ళి అయ్యిందన్న విషయం మర్చిపోయి హ్యాపీగా వెళ్ళవచ్చు. అయితే లైఫ్ ఇక్కడితో అయిపోలేదు. ఇప్పుడంటే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు మీ ఇద్దరికీ. వయసు పెరిగే కొద్దీ తోడు కావాలి అనిపిస్తుంది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది సత్యం. ఎందుకంటే ఒక వయసు వరకే ఆడవాళ్ళకి పేరెంట్స్. చూడు సంయుక్త, నువ్విప్పుడు నీ పేరెంట్స్ని చూసి ధైర్యంగా ఉన్నావేమో, వాళ్ళేమీ శాశ్వతం కాదు. ఇంక నీ సిబ్లింగ్స్, దే హ్యావ్ దేర్ ఓన్ లైఫ్. ఎప్పటికైనా ఒంటరైపోతావు. సంజయ్, నువ్వంటే కన్న తండ్రిని కూడా అర్థం చేసుకోలేనంత లెవెల్కి వెళ్ళావు. నీకు వాళ్ళ అవసరం లేదు. సరే, ఇవాళ అంటే కాళ్ళు చేతులు టైం బాగుండి నువ్వు అనుకున్నట్లే జరుగుతున్నాయి. చెప్పాగా, ఒక స్టేజ్ దాటాక నీతో ఉండేది నీ భార్య, పిల్లలు. సో ఆలోచించుకోండి, నేను ఇప్పుడే వస్తా అని చెప్పి స్వాతి దగ్గరికి వెళ్ళారు. స్వాతి ఇదంతా వెబ్ క్యామ్లో చూస్తూనే ఉన్నది. ఆమె వచ్చి ఎలా చెప్పాను అని అడిగింది. సూపర్ అంటూ హక్ చేసుకుంది. ఇద్దరు మళ్ళీ సంయు, సంజయ్లను చూస్తున్నారు. మన క్యూట్ కపుల్ సైలెంట్గా కూర్చున్నారు. ఇద్దరికి జడ్జి గారి మాటలే గుర్తొస్తున్నాయి. ఇంకో ఛాన్సా? ఈ పొట్టిదానికా? ఎంత ప్రేమించాను, ఒక్క క్షణంలో అంత వదిలేసి
నన్ను స్వార్థపరుడుగా క్యారెక్టర్ లేనివాడిగా జమ కట్టింది. పోనీ ఒప్పుకున్నట్టు యాక్ట్ చేస్తే అయినా అసలు ఎందుకు వదులుకోవాలి? ఎస్, ఆ జఫా దీని బాబు వస్తాడుగా, అందరినీ కలిపి ఓ ఆట ఆడుకుంటా. మా నోడి మొహంలో నవ్వు వచ్చేసింది. సరే చూద్దాం, 3 నెలల్లో ప్రియా రాకుండా ఉంటుందా, దాన్ని ఈయన గారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని అప్పుడు చెప్తా. సమ్య మొహంలో ఏదో సీరియస్నెస్ వచ్చింది. స్వాతి జడ్జి గారితో, నువ్వు ముందు వెళ్ళాంటీ, ఏదో నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. సరే ఉండు అని వెళ్ళింది. ఆమె రాగానే సంజయ్ నేను అని చెప్పేలోపు సమ్యు నాకు కొంచెం టైం ఇవ్వండి అనగానే మనోడికి కాలింది. ఏం బెట్టు చేస్తున్నావే, నీ పని చెప్తా. మేడం నాకు ఓకే అన్నాడు. ఆమె సమ్యుతో, ఎంత టైం కావాలి? అది మా పేరెంట్స్ ఊరు వెళ్ళారు, రాగానే ఒకసారి వాళ్ళతో చర్చించి చెప్తా. అనుకున్నానే, నీ బాబు బాగా గ్రిప్లో పెట్టుకున్నాడు నిన్ను. ఇఫ్ యూ డోంట్ మైండ్ సంయుక్త, వాళ్ళ పర్మిషన్ లేకుండానే సంజయ్ని పెళ్లి చేసుకున్నావు కదా, మరి ఇప్పుడు ఉండమంటోంది అతనితోనే. సో వాళ్ళతో చర్చించడం కన్నా ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలేమో. కొన్ని సంఘటనల తర్వాత ఏం విషయమైనా అందరం కలిసి కూర్చుని మాట్లాడుకున్న తరువాతే ఫైనల్ చేస్తాం మేడం. ఓరి మీ వేషాలో ఇది ఎప్పటి నుంచి? సరే అయితే ఓ పని చేద్దాం. మీ ఇద్దరు నమ్మే వ్యక్తి, ఇద్దరికి ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇద్దరు ఒక్కసారే మా బెస్ట్ ఫ్రెండ్ స్వాతి అనగానే, సరే కాల్ చేసి రమ్మనండి. అవసరం లేదు మేడం, తను నాతో వచ్చింది. కాదు మేడం, తను నా కోసం వచ్చింది. స్వాతి తల కొట్టుకుంది. ఆమె బెల్ కొట్టింది. అటెండెంట్ రాగానే, హాల్లో వీళ్ళకు కూడా వచ్చిన మేడం ఉంటారు, రమ్మను. అతను వెళ్ళి స్వాతిని తీసుకొచ్చాడు. నమస్తే మేడం అన్నది స్వాతి. నమస్తే, రండి కూర్చోండి. సమ్యు సంజయ్లు స్వాతిని వాళ్ళ మధ్యలో ఉన్న చైర్లో కూర్చోమన్నారు. స్వాతి కూర్చోబోతుంటే ఆమె, 1 మినిట్, భార్యాభర్తల మధ్యలో ఎలా కూర్చుంటారు మీరు? స్వాతి యువతలకు వచ్చి సమ్యుని మధ్యలోకి వెళ్ళమని సైగ చేసింది. సమ్యు చేసేది ఏం లేక మధ్యలో చైర్లో కూర్చుంది. తన చెయ్యి అనుకోకుండా సంజయ్కి తగిలింది. అంతే, ఇద్దరికి చెప్పలేని ఫీలింగ్. సమ్యుకి అయితే చిన్నగా షాక్ కొట్టినట్లు అనిపించింది. స్వాతి కూర్చోగానే, చూడండి స్వాతి, నేను మీ ఫ్రెండ్స్ ఇద్దరిని 3 months కలిసి ఉండమని చెప్పా. సంజయ్కి ఓకే, బట్ సంయుక్త వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడి చెప్తా అంటుంది. సో వాళ్ళు వచ్చాక మీరు దగ్గర ఉండి వాళ్ళతో మాట్లాడి కన్విన్స్ చేయగలరా అని అడిగారు. అసలు వాళ్ళని కావాలని ఊరు పంపి ఈరోజు ప్లాన్ చేస్తే మళ్ళీ వాళ్ళు వచ్చాక, అమ్మో అంకుల్ ఒప్పుకోరు. ఏదో ఒకటి చెప్పి ఈ తింగరదాన్ని ఒప్పించాలి. మేడం నాకు ఓ 5 minutes టైం ఇస్తే సమ్యుతో మాట్లాడాలి. ఓకే స్వాతి. స్వాతి సమ్యు చేయి పట్టుకుని లాక్కెళ్ళింది. ఈ స్వాతి గాడెందుకు అంత ఫాస్ట్గా లాక్కెళ్తోంది? స్వాతి తనని రూమ్ బయటకు తీసుకొచ్చి, ఎందుకే మళ్ళీ మీ వాళ్ళతో మాట్లాడటం? అదేంటే, మా డాడీకి మాట ఇచ్చానని తెలుసుగా, ఏం చేసినా చెప్తానని. అలాగా, అయితే మీ డాడీ ఒప్పుకోరు, నువ్వు వెళ్ళవు అంతేగా? అమ్మో అవునే, అలాంటప్పుడు ఆ ప్రియా సంగతి తెలిసేదెలా కదా? నువ్వేమి సంజయ్తో కలిసి ఉండటానికి కాదు కదా వెళ్ళేది? అవును. సో అంకుల్కి ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేయి, ముందు ఒప్పుకో. సమ్యు ఇంకా ఆలోచిస్తుంటే, సరే నీ ఇష్టం, నీకు ఒక ఛాన్స్ వచ్చింది. అసలు ఆ ప్రియాకి సంజయ్కి మధ్య ఏముందో తెలుసుకునేందుకు. వద్దనుకుంటే నీ ఇష్టం. వద్దని నేనెందుకు అనుకుంటానే? నా బేబీని కోల్పోయా ఆ రాక్షసి వల్ల. పద, మా డాడీ ఒప్పుకోకపోయినా నేను రెడీ అనేసి లోపలికి వెళ్ళింది. స్వాతిగాడు యాహూ అనుకుంటూ లోపలికి వెళ్ళింది. సమ్యు ఆమెతో, నేను రెడీ మేడం అనగానే జడ్జి గారు స్వాతి వైపు సాధించాం అన్నట్లుగా చూశారు. ఓకే, రేపటి నుంచి కరెక్ట్గా 3 months చెప్పింది గుర్తుందిగా? మీ ఇళ్లలో కాదు, వేరే ఇంట్లో. స్వాతి, నువ్వే దగ్గర ఉండి అరేంజ్మెంట్స్ చూడు. వీళ్ళిద్దరూ వాళ్ళ పనుల మీద బయటకు వెళ్ళినా ఈవినింగ్ ఇంటికి వచ్చేయాలి. మేడం, నాకు ఫారిన్లో కూడా మ్యాచ్లు ఉంటాయి, అప్పుడు వెళ్ళాల్సి వస్తుంది. సంజయ్, ఇది నీ లైఫ్లో చాలా ముఖ్యమైన టైం. సో కొన్ని రోజులు ఫారిన్లో మ్యాచ్కి రానని చెప్పండి. ఇది కేవలం నా సలహా, తర్వాత మీ ఇష్టం. మళ్ళీ 3 months తర్వాత కలుద్దాం, ఇంక మీరు వెళ్ళొచ్చు అనేసి పైకి లేచారు. వీళ్ళు ముగ్గురు థ్యాంక్స్ చెప్పి బయటకు వచ్చారు. అప్పటికే 6 దాటింది.
వీళ్ళని చూసి నైనా, హరి, భాష ఫాలో అయ్యారు. ఇద్దరూ తమ తమ కార్ల వైపు వెళ్తుంటే స్వాతి, హలో, ఏంటి మీ దారిన మీరు దొబ్బేస్తే సరిపోయిందా, ఇటు రండి అనగానే సంయు, సంజయ్లు ఒకరినొకరు చూసుకుంటూ స్వాతి దగ్గరికి వచ్చారు. రేపటి నుంచే మీ టైం మొదలు. ఎక్కడ ఉండాలో తెలుసుకోకుండా వెళ్ళిపోతున్నారే. నా గెస్ట్ హౌస్లో అన్నాడు సంజయ్. నాకిష్టం లేదు అన్నది సంయు. మాస్టారు, మీ ఇళ్లలో కుదరదని చెప్పారుగా మేడం, కాబట్టి నాకు ఉన్న ఇళ్లలో ఒకటి ఖాళీగానే ఉంది. లొకేషన్ షేర్ చేస్తాను. రేపు మార్నింగ్ 10 మీ లగేజ్లతో వచ్చేయండి. ఇప్పుడు వెళ్ళండి. ఇద్దరు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళారు. ఓరి నాయనో, 3 నెలల్లో ఇంకెన్ని చూడాల్సి వస్తుందో అనుకుంటూ లోపలికి వెళ్ళింది స్వాతి. తనని చూడగానే జడ్జి గారు, వెళ్ళారా నీ ఫ్రెండ్స్ అని అడిగారు. స్వాతి అక్కడ ఉన్న సోఫాలో కూలబడి, వెళ్ళారా ఆంటీ, తుఫాను వెళ్ళినట్లుంది. ఆమె కూడా స్వాతి పక్కన కూర్చుని, నేను ఎంతో మందిని చూశాను నా అనుభవంలో, కానీ వీళ్ళిద్దరూ మాత్రం వేరు. లోపల ప్రేమ అలాగే ఉంది, కానీ దాని ఈగోతో ఒకరు, అనుమానంతో ఒకరు కప్పేశారు. అవునాంటీ, కానీ మీరేం చెప్పారు, సూపర్. సరే మరి నేను వెళ్తా ఆంటీ అనగానే, భోజనం చేసి వెళ్ళు. లేదులే ఆంటీ, హనీ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అది కాక ఒకసారి వెళ్ళి ఆ ఇంట్లో వాళ్ళకి కావాల్సిన అరేంజ్మెంట్స్ చూసుకోవాలి అంటూ లేచింది. గుర్తుందిగా, నీ కూతురు, నువ్వు, ఇంకా ఎవరెవరిని ఎలా వాడాలో వాడేసేయ్. అలాగే ఆంటీ, ఉంటా అంటూ బయటకు వచ్చి కారు తీసింది. అసలు స్వాతి జడ్జి గారిని ముందు ఎప్పుడు కలిసింది, ఏం మాట్లాడిందో చూద్దాం. సరిగ్గా నెల క్రితం సంయు, సంజయ్లు స్వాతి వాళ్ళ ఇంట్లో గొడవపడ్డ తరువాత నెక్స్ట్ డే స్వాతికి ఫోన్ వచ్చింది ఫ్రమ్ నానమ్మ. చెప్పు బామ్మ, ఎలా ఉన్నావు? ఎలా ఉంటాను, మీ ఫ్రెండ్స్ చేసిన దానికి. అవును, నాకు చాలా బాధగానే ఉంది. అంతా బాగుండి ఉంటే ఈ పాటికి 2 పిల్లలతో హ్యాపీగా ఉండేవాళ్ళు. అదే కదా, రేపో మాపో ఆ కళ్యాణి రమ్మన్నాడు మీ అంకుల్. సంయుని విడాకులకి అప్లై చేయిస్తా అంటున్నాడు. ఏంటి, విడాకులా? 4 సంవత్సరాల తర్వాత ఇదేంటి? నేను ఈ 4 సంవత్సరాలలో ఎన్నిసార్లు సంయుకి నచ్చజెప్పే ప్రయత్నం చేశాను, వినిందా? లేదు. పైపెచ్చు సంజయ్ని కలవటం కానీ ఫోన్ చేయడం కానీ చేయకూడదని ఒట్టు చేయించుకుంది. ఇంకా మనం కల్పించుకోకపోతే వీళ్ళు కలవరు. నేను ఒట్టు తీసి అట్టులో కలిపేస్తా. దాని జీవితం ముఖ్యం. అసలు తప్పు మనది కూడా ఉన్నది బామ్మ. వాళ్ళిద్దరూ అంటే తొందరపడ్డారు. మనం అప్పుడే ఇంకాస్త గట్టిగా ప్రయత్నించుంటే బాగుండేది. కానీ ఆ సంజయ్ గాడు నన్ను దూరం ఉంచాడు 2 సంవత్సరాల పాటు. నీ ఫ్రెండ్ మాత్రం డ్యాన్స్ అని అన్ని దేశాలు తిరిగింది మొదటి 2 సంవత్సరాలు. అది కూడా మనల్ని దూరమే పెట్టింది. అది వాళ్ళిద్దరూ ఒకరినొకరు మర్చిపోవడానికి తమను తాము బిజీ చేసుకున్నారు. మనం ఎక్కడ అవతల వారిని గుర్తు చేస్తామో అని మనల్ని సైడ్ చేశారు. అవును, సరే ఇప్పుడు ఏం చేద్దాం? మనం ఏం చేయాలన్నా మనకి వాళ్ళిద్దరూ కలిసి ఉండటం ఎంతమందికి ఇష్టం, ఎంతమందికి ఇష్టం లేదో తెలియాలి బామ్మ. ఎందుకు? ఎందుకంటే మనకు హెల్ప్ చేసే వాళ్ళని వాడేసుకుందాం అందుకు. సరే అయితే ఈ లోపు నేను మా ఇంట్లో కనిపెడతా అని ఫోన్ పెట్టేసింది బామ్మ. ఆ తర్వాత సంయు, సంజయ్ డైవర్స్కి అప్లై చేయడంతో స్వాతి తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి అది ఎవరు డీల్ చేస్తున్నారో కనుక్కుంది. బామ్మను తీసుకుని ఆ జడ్జి ఇంటికి వెళ్ళింది. సెక్యూరిటీ వాళ్ళతో మేడంని కలవాలి అని చెప్పింది. వాళ్ళు కుదరదనేసరికి మేడంని కనుక్కొని చెప్పండి అని ఎంతో రిక్వెస్ట్ చేశారు. ఒక అతను వెళ్ళి జడ్జితో మాట్లాడి వచ్చి రమ్మని చెప్పాడు. వీళ్ళు లోపలికి వెళ్ళేసరికి ఆమె షెల్ఫ్ వైపు తిరిగి ఏదో బుక్ కోసం వెతుకుతున్నారు. ఎక్స్క్యూజ్ మీ మేడం అనగానే, రండి, ఏం పని మీద వచ్చారు అని అడిగారు. స్వాతి వాళ్ళ వైపు చూడకుండానే, అది నిన్న మీ దగ్గరకు ఒక కేసు వచ్చింది, క్రికెటర్ సంజయ్ డైవర్స్ కేస్. ఆమె కోపంగా ఇటువైపు తిరిగి, ఏ కేసులో కూడా జడ్జి గారిని ఎప్పుడూ ఎవరు కలవకూడదని తెలియదా అంటూ చూసేసరికి స్వాతి కూడా ఆశ్చర్యంగా, ఆంటీ మీరా అన్నది. నేనే. ఎన్నాళ్ళయింది స్వాతి నిన్ను చూసి. నీ పెళ్ళికి వద్దామనుకున్నా కుదరలేదు అని స్వాతి తల నిమిరింది ఆప్యాయంగా. పక్కనే ఉన్న బామ్మ, స్వాతి నీకు మేడం ఉందో తెలుసా? అవును బామ్మ, నేను హయ్యర్ స్టడీస్ కోసం చెన్నై వెళ్ళా కదా, అప్పుడు రెంట్కి ఉన్నది ఈ ఆంటీ వాళ్ళ ఇంట్లోనే. అయితే మనం వచ్చిన పని ఈజీగా అయిపోతుంది. ఆమె స్వాతితో, అవును ఏంటి నువ్వు కేసు అన్నావు అనేసరికి, ఆంటీ మీకు గుర్తుందా,
నా బెస్ట్ ఫ్రెండ్స్ సంజయ్, సంయుక్త, కళ్యాణ్ అని చెప్తూ ఉండేదాన్ని. నువ్వు గుర్తు చేస్తుంటే గుర్తొస్తుంది. అయితే సంజయ్, సంయు ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. కొన్ని అపార్థాల వలన విడిపోయారు. అసలు ఏం జరిగింది వివరంగా చెప్పు. స్వాతి జరిగిందంతా చెప్పింది. ఆమె విని వాళ్ళిద్దరితో, ముందు నాకు ఒకటి చెప్పండి, 4 సంవత్సరాలుగా లేనిది ఇప్పుడెందుకు మీ ఇద్దరికి అంత ఆరాటం అని అడిగింది సీరియస్గా. అయ్యో ఆంటీ, ఈ 4 సంవత్సరాలలో నేను ఎన్నిసార్లు ప్రయత్నించినా వాళ్ళు వింటేనా? నేను కూడా అండి. అసలు ముందు 2 సంవత్సరాలు బిజీగా ఉండేవాళ్ళు. తరువాత 2 ఏళ్ళు మమ్మల్ని ఆ టాపిక్ తేనీయకుండా వార్నింగ్లు. అదంతా వాళ్ళు మిమ్మల్ని ఏమార్చాలని కాదు, వాళ్ళకి వాళ్ళు గుర్తు రాకుండా ఉండటానికి. నాకు అదే అనిపించింది ఆంటీ. సరే, ఇంటికి మీరు ఎందుకు వచ్చారు అది చెప్పలేదు. నేను ఈ కేసు ఎవరికి ఇచ్చారో తెలుసుకున్నాను. వాళ్ళిద్దరికీ డైవర్స్ ఇవ్వాలంటే కొన్నాళ్ళు కలిసే ఉండాలని చెప్పండి అని రిక్వెస్ట్ చేయడానికి వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చే వరకు మీరే అని నిజంగా తెలియదు. ఆ రోజుల్లో మీరు లాయర్ అని తెలుసు. ఇప్పుడు జడ్జిగా చూసేసరికి హ్యాపీగా అనిపించింది. అంటే ఏంటి, ఇప్పుడు వాళ్ళిద్దరినీ ఆపాలి అంటారు అంతేనా? వాళ్ళిద్దరూ తల ఊపారు. స్వాతి, నువ్వు సిటీలోనే టాప్ సీఏవి కదా, అంటే నీకు తెలివితేటలు చాలా ఎక్కువగానే ఉంటాయి. కోర్స్ నీ గురించి నాకు తెలుసు. సరే, ఇప్పుడు చెప్పు. నీ ఫ్రెండ్స్ ఇద్దరు ఒకరంటే ఒకరికి ప్రాణం. ఎంతంటే పేరెంట్స్ని వదులుకొని సంజయ్ కెరీర్ని సెట్ చేయడానికి ఎంతో హెల్ప్ చేసింది సంయు. సంజయ్ తన ప్రాణాలను లెక్క చేయకుండా సంయు కోసం ఏదైనా చేస్తాడు. మరి అలాంటి వాళ్ళిద్దరూ విడిపోయారంటే అపార్థాలు వాటంతటా అవి వచ్చాయా, లేక ఎవరైనా కల్పించారా? స్వాతి ఏదో చెప్పేలోపు బామ్మ, సంయు వాళ్ళ నాన్న, ఇంకా వీళ్ళ ఫ్రెండ్ కళ్యాణ్ అనగానే, నేను కళ్యాణ్ అంటే నమ్మలేకపోతున్నా. వాడి సంగతి అలా ఉంచితే ప్రియా, తను సంయు వాళ్ళ సిస్టర్, జనని వాళ్ళ హుడ్బీకి బెస్ట్ ఫ్రెండ్. అసలు తను మా సంజయ్కి ఎందుకు హెల్ప్ చేయాలి? కరెక్ట్గా సంయు వచ్చే టైంకే సంజయ్తో క్లోజ్గా ఉన్నట్లుగా ఎందుకు చేయాలి? ఎవరో తనకి హెల్ప్ చేస్తున్నారు. మేబీ మహేందర్ గారు అయ్యుండొచ్చు కదా. ఈ సుంట కళ్యాణేమో అని నా అభిప్రాయం అని అన్నది బామ్మ. కళ్యాణ్కి అంత సీన్ ఉంటుందని నేను అనుకోవడం లేదు. అంతలో జడ్జి గారు, అయితే ఒక పని చెయ్యి. అసలు సంయు సంజయ్ కలిసి ఉండాలి అని కోరుకునే వాళ్ళు ఎంతమంది? వాళ్ళు విడిపోవడం వలన ఎవరికి లాభం అనేది నాకు చెప్పు. స్వాతి ఆనందంగా, అంటే మీరు మాకు హెల్ప్ చేస్తున్నారన్నమాట. మామూలుగా అయితే ఆలోచించేదాన్ని, కానీ నీ కోసం చేస్తాను అని నవ్వారామె. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. అయితే నేను ఒక ప్లాన్ అనుకున్నా, దాని ప్రకారం చేద్దాం అంటూ తన ప్లాన్ చెప్పింది. అది విని ఆమె, నేను అనుకున్న దానికంటే తెలివైన దానివే బామ్మ, ఇందులో మనకు హెల్ప్ చేయడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు అని పేర్లు చెప్పింది. సరే, మీ ఫ్రెండ్స్కి ఫోన్ చేయించి పిలుస్తాను. దాంతో వీళ్ళ ప్లాన్ ప్రకారం అంతా నడిచింది. తిరుపతిలో దర్శనం అయ్యి కిందకి వచ్చారు మహేందర్ అండ్ ఫ్యామిలీ. ఒక హోటల్లో రూమ్లో దిగారు. జనని, కార్తీక్ బయటకు వెళ్ళారు. మహేందర్ రేవతితో, అమ్మయ్య, అన్నీ నేను అనుకున్నట్లే జరుగుతున్నాయి. ఈసారి నా కూతురు అల్లుడితో వస్తాను అన్నాడు. రేవతి బ్యాగ్ సర్దుతూ ఏమీ మాట్లాడలేదు. ఏంటి మాట్లాడవు, ఎందుకు సైలెంట్గా ఉన్నావు? రేవతి మహేందర్ వైపు తీక్షణంగా చూస్తూ, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా, ఏమీ అనుకోకుండా కరెక్ట్ సమాధానం చెప్తారా? అడుగు. మీకు సంజయ్ అంటే ఎందుకు ఇష్టం లేదో నేను ఎప్పుడూ అడగలేదు. సంయు సంజయ్ వలన ఇబ్బంది పడిందే లేదు. అలాంటిది వాళ్ళిద్దరిని ఎందుకు ప్లాన్ చేసి విడగొట్టారు? అసలు ఆది మన జననిని ఎంత బాధ పెట్టాడు ఫస్ట్ రోజే. ఆ రోజు సంజయ్ లేకపోతే తన గతి ఏమై ఉండేది? అలాంటిది ఆది వచ్చి మీ అమ్మాయి అంటే ఇష్టం అనగానే వాళ్ళ పెళ్ళికి మీరే వాళ్ళ నాన్నగారిని ఒప్పించారు. మహేందర్ ఎగతాళిగా నవ్వుతూ, పర్లేదే, నువ్వు ప్రశ్నించడం మొదలుపెట్టావు. కానీ నాకైతే సమాధానం ఇవ్వాల్సిన పని లేదు. ఓ అవునా, సరే అయితే సంయుకి కళ్యాణ్కి పెళ్లి జరగటం నాకు ఇష్టం లేదు. ఎందుకు? ఎందుకంటే సంయు మనసులో సంజయ్ ఉన్నాడు, ఎప్పటికీ ఉంటాడు. మహేందర్ కోపంగా, అయితే ఇప్పుడు ఏమంటావు? ఏ డబ్బు ఉందని మీరు ఆదిని కళ్యాణ్ని అల్లులుగా తెచ్చుకోవాలి అనుకుంటున్నారో అంతకన్నా 10 రెట్లు సంపాదించాడు నా అల్లుడు సంజయ్. మీ ఆదిని కళ్యాణ్ని నిలబెట్టి కొంటాడు అనేసి బయటకు వెళ్ళిపోయింది. మహేందర్ షాక్తో ఫ్రీజ్ అయ్యాడు. అయ్య బాబోయ్, మన సంయు సంజయ్లను కలపడానికి
చాలామంది తయారయ్యారు మొత్తానికి. వీళ్ళందరూ కలిసి మన సంజయ్ సంయులను ఎలా కలుపుతారో తరువాతి అప్డేట్స్లో తెలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, మరొక భాగంతో కలుసుకుందాం.